హాయ్ అండి, ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకునే కుల్ఫీ అండ్ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. ఒక 4 బ్రెడ్ పీసెస్ని సైడ్స్ కట్ చేసుకొని ఇలా పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి. మనకి పాలు మరుగుతూ ఉండగా మీగడ కడుతూ ఉంటుంది, దాన్ని మిక్స్ చేసుకుంటూ మనం పాలని మరిగించుకోవాలి. నెక్స్ట్ కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా పౌడర్ లాగా రెడీ చేసుకుందాం. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా మరిగిన పాలల్లోకి బ్రెడ్ పౌడర్ని, డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసుకొని ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన దాంట్లోకి 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకొని కొంచెం సాఫ్రాన్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఇది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన దాన్ని కొంచెం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ దగ్గర ఉన్న కుల్ఫీ మౌల్స్ కానీ లేదా గ్లాసెస్లో కానీ దీన్ని తీసుకొని ఈ బ్యాటర్ తీసుకొని పైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసుకోవాలి. దీన్ని మనం ఒక 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నామంటే మనకి సాఫ్ట్ అండ్ క్రీమీ స్ట్రక్చర్తో కుల్ఫీ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా కుల్ఫీ మనకి రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం 1/2 లీటర్ వరకు మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. దీన్ని కూడా సేమ్ మనం మేగడ కడుతూ ఉండగా మేగడని మిక్స్ చేసుకుంటూ పాలని మరిగించుకోవాలి. దీంట్లో ఒక 1/2 లీటర్ వరకు 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ యూస్ చేసుకోవాలండి. 1/2 లీటర్ కాదు, 1/2 కప్ మిల్క్ పౌడర్ని యూస్ చేసుకున్నాను. మిల్క్ పౌడర్ లేని వాళ్ళు ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ని ఎక్స్ట్రా తీసుకొని మరిగించుకోవాలి. నెక్స్ట్ దీనికి సరిపడినంత షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది రెడీ అయిపోయింది. కొంచెం ఆ పాలు చల్లారేలోపు మనం మ్యాంగోని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. మనం ముందుగానే పాలను మరిగించుకున్నామంటే మ్యాంగో ప్యూరీలోకి డైరెక్ట్గా మరిగిన పాలు వేసుకొని ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చల్లారాక పాలను మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని నేను తీసుకున్న దాన్ని టైట్ కంటైనర్లోకి తీసుకున్నానండి. మిక్సీ జార్ నుంచి ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని పైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఒక 5 to 6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నామంటే మనం ఈజీగా మ్యాంగో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా రెడీ అయిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా చాలా క్రీమీగా, స్ట్రక్చర్ అయితే సూపర్గా ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంట్లో ఈజీగా మీ పిల్లలకి ఈ విధంగా మార్నింగ్ టైంలో చేసామంటే ఈవినింగ్ స్నాక్స్ కల్లా ఇది రెడీ అయిపోతుంది. ఈ వేసవిలో ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ అండ్ కుల్ఫీతో మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.